హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మా హనీతల క్యూట్ మూమెంట్స్ అనమాట. ఈ వీడియో అయితే మా హనీతల 5th మంత్లో ఉన్నప్పుడు అండి. అప్పుడైతే మేము ఊరు వెళ్ళాము, మా ఊరు తిరునాళ్ళకి అనమాట. అప్పుడైతే నేను పట్టు గౌన్ అయితే ఒకటి కొన్నానండి. చాలా బాగుంది అసలు ఆ గౌన్. తిరునాళ్ళకి వేసుకొని వెళ్ళాం కదా హనీకి అని చెప్పేసి. కానీ అప్పుడైతే తిరునాళ్ళు వేయలేదండి, మేమైతే బయటికి తీసుకెళ్ళలేదనమాట. అందుకని చెప్పేసి ఇంకా గుంటూరు వచ్చిన తర్వాత మా హనీతలకైతే ఈ గౌన్ వేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాను. వీడియోస్ అన్నీ ఓల్డ్ వీడియోస్ అండి, ఎందుకంటే ఇప్పుడు నా ఫోన్లో స్టోరేజ్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. వీడియోస్ రికార్డ్ చేద్దామని చెప్పేసి ఫోన్ కెమెరా ఆన్ చేస్తుంటే అస్సలు వీడియోస్ రికార్డ్ అవ్వట్లేదు అనమాట. స్టోరేజ్ అయితే చాలా ఫుల్ అయిపోయిందండి. ఇంకా డిలీట్ చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి కొన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసేసి ఆ తర్వాత గ్యాలరీలో వచ్చి డిలీట్ చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే ఓల్డ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను అండి. ఏమనుకోకండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ముందు అయితే నేను న్యూగా వీడియోస్ అయితే రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను అనమాట, కొత్త కాన్సెప్ట్స్తో అయితే. ఇంకా హెయిర్ బ్యాండ్ పెట్టిన తర్వాత అయితే మా హనీతల్ అసలు ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉందండి. ఈ హెయిర్ బ్యాండ్ పెట్టి గౌన్ వేస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ పిల్ల అంటే ఛాంపియన్స్ ఉంటారు కదా, తలకి అవి పెట్టేసుకొని అలా అయితే అనిపిస్తుందండి. చాలా క్యూట్గా ఉంది కదా. ఈ గౌన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది. నేనైతే ఈ గౌన్ మీషోలో అయితే తీసుకున్నాను అండి. మీకు కూడా ఇలాంటి గౌన్ అండ్ హెయిర్ బ్యాండ్స్ కావాలంటే మీషోలో అయితే చూసుకోండి. అంటే నాకు లింక్స్ ఇవ్వడానికి అవ్వదండి, ఎందుకంటే నాకు యూట్యూబ్లో చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. విష్ లింక్ యాప్ అయితే నాకు ఓపెన్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి నేను ఏం చెప్తున్నా అంటే, మీకు కూడా ఇలాంటి గౌన్ అండ్ ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ కావాలి అంటే ఈ వీడియోలో ఉన్నదా ఒక ఫోటోని అయితే స్క్రీన్ షాట్ చేసుకొని మీషోలోకి వెళ్ళి సెర్చ్ చేయండి. మీకైతే మంచిగా దొరుకుతాయి అనమాట హెయిర్ బ్యాండ్స్ కూడా. అండ్ హెయిర్ బ్యాండ్స్ అయితే క్వాలిటీ యావరేజ్గా ఉన్నాయండి, ఎందుకంటే దాని మీద పువ్వు అయితే ఒకటి ఇచ్చారంట. పువ్వు అయితే ఊరికే ఊడిపోయింది, అందుకని చెప్పేసి అయితే రిటర్న్ పెట్టేశాను అనమాట. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మా హనీతలకి అయితే అప్పుడు 5th మంత్ కదా, బోర్లో పడిపోయింది అనమాట. బోర్లో పడి కొంచెం కూర్చోడానికి ట్రై చేస్తుంది. అండ్ పాకడానికి అయితే ఎంతలా ట్రై చేస్తుంది అసలు. నేనైతే తనని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ముందు గిలక్కే వేసాను అనమాట. కొంచెం అయితే వచ్చిందండి, కొంచెం ముందుకు వచ్చింది. ఇంకా ముందుకు రావడానికి చాలా ట్రై చేస్తుంది. అలాగే లైట్ వేస్తే కొంచెం ఎంకరేజింగ్గా ఉండి ఇంకొంచెం ముందుకు వస్తుంది కదా అని చెప్పేసి లైట్ అయితే చూపిస్తున్నా అండి. తనైతే ముందుకు రావడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ రాలేక ఏడుస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, వీడియోలో వేసిన గౌను హెయిర్ బ్యాండ్ అనేవి నేను మీషోలో కొన్నానండి. మా హనీతలకు నేను బ్యాంగిల్స్ వేసాను. ఎవరైనా గమనించితే నాకైతే కామెంట్ చేసేయండి. ఆ బ్యాంగిల్స్ అయితే నేను బయట కొనలేదండి, ఇంట్లో స్వయంగా నేనే నా చేతులతో ఓన్గా తయారు చేశానండి. అది కూడా ఏంటంటే చాలా తక్కువ కాస్ట్లో అనమాట. ఇంట్లో వేస్ట్ అని పారేసే వేస్ట్ మెటీరియల్తో అయితే నేను ఆ బ్యాంగిల్స్ అయితే చేశానండి. చాలా సింపుల్ అండి. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే, థ్రెడ్ బ్యాంగిల్స్ గురించి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి. ఆ బ్యాంగిల్స్ అయితే నేను ఇంట్లోనే చేశాను చెప్పా కదా, దానికైతే ఒక వీడియో సపరేట్గా చేశారండి. మన ఛానల్లో ఒకటి వెళ్ళి చూసేయండి. మన ఛానల్లో వీడియో అయితే పెట్టండి. నేను చాలా ఈజీ అండి ఆ బ్యాంగిల్స్ చేసుకోవటం. కొంచెం వీడియో చూసి నాకు సపోర్ట్ చేయండి. ఈ గౌన్ మీద ఉన్న వీడియోస్ ఫొటోస్ అయితే నేను ఆల్రెడీ ఒకసారి అయితే పోస్ట్ చేశానండి. కాకపోతే అప్పుడు ఏంటంటే నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి కాకుండా మామూలుగా సినిమా పాటలు ఉంటాయి కదా, అంటే గ్రీన్ కలర్ గౌన్ కదా, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లే సినిమాలో వెంకటేష్ గారు చెప్పిన డైలాగ్ ఉంది కదా, గ్రీన్ అమ్మ గ్రీన్ పట్టు చీర అని. ఆ డైలాగ్స్, ఆ సాంగ్స్ అలా అయితే పెట్టి నేను పోస్ట్ అయితే చేశాను. కానీ దానికైతే నాకు చాలా కాపీరైట్ ఇష్యూస్ అయితే వచ్చాయండి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే డిలీట్ చేసేసి మన వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేద్దాం అనుకున్నాను అండి అప్పుడే. కాకపోతే కొంచెం లేట్ అయిందండి, కొంచెం కదండి, చాలా లేట్ అయింది. మార్చి నెలలో అనుకుంటే నాకు మే నెలలో తీరిందనమాట. ఏం చేస్తాం మరి, 2 పిల్లలతోటి ఇంట్లో ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసిందే కదా. అప్పుడు మా హనీతల్లికి 5th మంత్ కదా, ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే ఒక్క ఫోటో కూడా పోజ్ ఇవ్వట్లేదు అనమాట. అసలు నేను అలా పడుకోబెట్టడం, లేచి కూర్చోవడం, లేదంటే పాక్కుంటే వెళ్ళి అన్నీ కదిలిచ్చేయడం అస్సలు కుదరట్లేదండి ఇప్పుడైతే. ఇంకా 8th మంత్ ఫోటో షూట్ అయితే ఉంది, అప్పుడు ఏం చేస్తుందో మేడం గారు. ఈ వీడియో అయితే ఇంకా ఎండింగ్కి వచ్చేసిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా హనీతల క్యూట్నెస్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.